హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సందేహ నివృత్తి. ధవళగిరి రాజ్యాన్ని నాగదత్తుడు అనే రాజు ధర్మబద్ధంగా పాలించేవాడు. ఆయనకు ఒకనాడు ఒక ధర్మ సందేహం కలిగింది. అదేమంటే, మనుషుల్లో ఉత్తమమైన వాడిని గుర్తించడం ఎలా, అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది. మర్నాడు ఆయన సభ తీరి మంత్రులను, సభలో ఉన్నవారిని తనకు కలిగిన సందేహాన్ని గురించి అడిగాడు. దానికి ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. అయినా నాగదత్తుడికి అవేవీ నచ్చలేదు. ఆయన సందేహం సందేహంగానే ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత నాగదత్తుడు తన ప్రధానమంత్రితో పాటు కొందరు భటులను వెంట పెట్టుకుని అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అడవి పందులను, లేళ్లను బాణాలతో కొడుతూ కొంతసేపటికి ఎవరికి వారుగా తనో దిక్కుకు విడిపోయారు. మిట్ట మధ్యాహ్నం అయింది. అందరూ తిరిగి ఓ చోట కలుసుకుని రాజధాని తిరిగిపోవాలన్న ప్రయత్నంలో వేట చాలించి ఒకరి కోసం ఒకరు అరణ్యంలో వెతకసాగారు. అలాంటి సమయంలో ఒక భటుడికి మర్రి చెట్టు కింద కళ్ళు మూసుకుని దైవధ్యానం చేసుకుంటున్న ఒక ముని కనిపించాడు. గుర్రపు డెక్కల చప్పుడు విని ఆ ముని కళ్ళు తెరిచి మరొక దిక్కుగా చూస్తూ ఎవరు వారు అని అడిగాడు. ఆయన అంధుడు అని గ్రహించిన భటుడు, ఓయ్ గుడ్డి సన్యాసి, ఇటుగా ఎవరైనా వచ్చిన అలికిడి విన్నావా అని అడిగాడు. అందుకు ముని, భటుడా, ఇటుగా ఎవరూ రాలేదు అని జవాబిచ్చాడు నిదానంగా. భటుడు అక్కడి నుంచి గుర్రాన్ని అదిలించి వెనుదిరిగి మరొక వైపుకు వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటి మంత్రి అక్కడికి వచ్చి, మునికి చూపు లేదని తెలుసుకొని, మీరు అంధుల్లా ఉన్నారు, ఆ కారణం వల్ల ఏ ప్రాణిని చూడలేవు, ఆయన ధ్వనిని బట్టి దాపుల నుంచి వెళ్ళింది మనిషో జంతువు ఊహించగలవు కదా, ఇంత ముందు ఇటుగా ఎవరైనా వచ్చిన ధ్వని, వెళ్ళిన ధ్వని విన్నావా అని అడిగాడు. మంత్రివర్య, ఇప్పుడే ఒక భటుడు ఇటుగా వచ్చి వెళ్ళాడు అన్నాడు ముని. మంత్రి గుర్రాన్ని అదిలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి రాజు నాగదత్తుడు అటుగా వచ్చి అక్కడ ఉన్న ముని అంధుడు అని గ్రహించి గుర్రం దిగి ఆయన ముందుకు వచ్చి నమస్కరించి వినయంగా, మునీశ్వర, నేను కొందరితో కలిసి వేటకు వచ్చి వారి నుంచి వేరుపడిపోయాను. వాళ్లల్లో ఎవరైనా ఇటుగా వచ్చిన శబ్దం తమరు ఆలకించారా అని అడిగాడు. దానికి ముని, మహారాజా, ఇంతకుముందు కొద్దిసేపటి కింద ముందుగా తమ భటుడు, ఆ తర్వాత మహామంత్రి వచ్చి వెళ్ళారు అని జవాబు చెప్పాడు. వాడు ఏ దిశగా వెళ్ళారో సెలవివ్వగలరా అని అడిగాడు రాజు. ముని వాళ్ళు వెళ్ళిన దిశకేసి చేయి ఎత్తి చూపించాడు. రాజు ఆ దిశగా వెళ్ళి తన పరివారాన్ని కలుసుకున్నాడు. అప్పుడు ఆయనకు ముని తన భటుణ్ణి, మంత్రిని సంబోధించిన తీరు విని చాలా ఆశ్చర్యం కలిగింది. అంధుడైన ఆ ముని భటుణ్ణి భట్టుగా, మంత్రిని మంత్రిగా, తనను రాజుగా గుర్తించాడన్నమాట. ఇది ఎలా సాధ్యమైంది? రాజు తన సందేహాన్ని తీర్చుకునేటందుకు మరొకసారి ముని వద్దకు వెళ్ళి భటుణ్ణి, మంత్రిని తనను తమ తమ పదవులతో సహా ఎలా గుర్తించగలిగారు అని అడిగాడు. దానికి ముని చిరునవ్వు నవ్వి, మహారాజా, భటుడు నన్ను ఓయ్ గుడ్డి సన్యాసి అంటూ పలకరించాడు. దాన్ని బట్టి అతడు భటుడు అని గ్రహించాను. ఇక మంత్రి ముందుగా నా అంధత్వాన్ని ఎత్తి చూపి ఒక విధమైన అధికార స్వరంతో ప్రశ్నించాడు. అందువల్ల ఆయన మంత్రి అని తెలుసుకున్నాను. ఆ తర్వాత మీరు వచ్చి గుర్రం దిగి నా అంధత్వాన్ని గురించి వేలెత్తి చూపకుండా జరిగింది చెప్పి ఎవరైనా ఇటుగా వచ్చిన శబ్దం ఆలకించారా అని అడిగారు. దాన్ని బట్టి మీరు రాజు అని గ్రహించాను. అంటే మీ ముగ్గురు నన్ను సంబోధించిన తీరును బట్టి ఎవరైనది నాకు అర్థమైంది అని జవాబిచ్చాడు. ముని మాటలతో రాజుకు కొంతకాలంగా ఉన్న సందేహ నివారణ కలిగింది. మనిషి వేరొక మనిషితో ప్రవర్తించే తీరును బట్టి వాళ్లల్లో ఉత్తముని గుర్తించవచ్చునని ఆయన అర్థం చేసుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ అపూర్వమైన కానుక. ఇది బేతాళ కథ. మనలో కొంత గొప్పతనం ఉంటేనే గాని మనం ఇతరులలో ఉండే గొప్పతనాన్ని గమనించలేము. మనకున్న అపాయాలను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే మన గొప్పతనం రుజువు అవుతుంది. ఈ కథలో శల్యుడు తన గుర్రాన్ని కోసలరాజు బహుమతిగా ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే అతని గొప్పతనం కానీ, కోసలరాజు గొప్పతనం కానీ రుజువై ఉండేది కాదు. శల్యుడు ఏం చేశాడో ఈ కథలో చూద్దామా? పట్టుబిడని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవన్నుని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష నిజంగా ఆశ్చర్యకరమైనది. అయితే నీలాంటి కార్యదీక్ష గలవారు ఒక్కొక్కసారి అతి విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇందుకు ఉదాహరణగా శల్యుడు అనే వాడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడికి దేశాటన చేయాలని ఎంతో ఉబలాటం. ఇందుకు గాను వాడు చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము కూడబెట్టాడు.
ఒకనాడు వాడు తన తల్లితో, అమ్మా, నాకు కాశీ దాకా తిరిగి రావాలని ఉన్నది. 3 ఏళ్లలో తప్పక తిరిగి వస్తాను. నేను కూడబెట్టిన సొమ్ములో సగం నువ్వు వాడుకున్నట్టయితే 3 ఏళ్ల పాటు నీకు ఏ లోటు లేకుండా జరిగిపోతుంది. మిగిలిన సగం డబ్బు నాకు దారిబద్ధంగా పనికి వస్తుంది అన్నాడు. ఇందుకు తల్లి మొత్తం ఆక్షేపణ చెప్పింది, కానీ వాడి కోరిక తీసివేయలేక చివరకు ఒప్పుకున్నది. గాంధార దేశంలో మేలుజాతి గుర్రాలు ఉన్నాయి. వాటిని ఎంతో వెల ఇచ్చి సింధూర దేశవాసులు కొంటూ ఉంటారు. అందుచేత శల్యుడు తన దేశంలోని ఒక మేలుజాతి అశ్వాన్ని కొని దాని మీద ప్రయాణమై కాశీ నగరానికి బయలుదేరాడు. దానిని కాశీరాజు గారి బహుమతిగా ఇచ్చి తన యాత్రకు నిదర్శనంగా ఆయన వద్ద నుంచి తిరుగులేని బహుమానం పొందాలని శల్యుడి ఉద్దేశం. ఇటువంటి బహుమానం తన వద్ద కలకాలం ఉంటుంది. దాని గురించి తరతరాలుగా చెప్పుకుంటారు. శల్యుడు తన గుర్రాన్ని ప్రాణంతో సమంగా కాపాడుకుంటూ చాలా కాలం ప్రయాణం చేసి కోసల దేశం చేరాడు. అక్కడ అతనికి ఒక సత్రంలో విడిది దొరికింది. శల్యుడు ఎవరిని ఆకర్షించలేదు, కానీ అతను ఎక్కి వచ్చిన గుర్రం మాత్రం అక్కడున్న ప్రతి వారిని ఆకర్షించింది. అలాంటి గుర్రాన్ని వారు ఎన్నడూ చూసి ఉండలేదు. ఇంత మంచి గుర్రం మన రాజుగారి దగ్గర కూడా లేదు అని ప్రజలు అనుకోసాగారు. ఈ వార్త త్వరలోనే కోసలరాజుగారి చెవిన పడింది. ఆయన తన భటులను సత్రానికి పంపి శల్యుణ్ణి అతని గుర్రాన్ని తెప్పించాడు. ఏమోయ్, నీకు ఈ గుర్రం ఎక్కడ దొరికింది అని రాజుగారు శల్యుణ్ణి అడిగాడు. మహారాజా, మాది గాంధార దేశం. అక్కడ ఇలాంటి గుర్రాలు చాలా ఉన్నాయి అన్నాడు శల్యుడు. అయితే ఈ గుర్రాన్ని నాకు అమ్ముతావా? 1000 వరహాలు ఇస్తాను అన్నాడు రాజు. దీన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు మహారాజా అన్నాడు శల్యుడు. పోనీ 2000 వరహాలకు అమ్ము. నీ అవసరానికి ఇంకొక మంచి గుర్రం కూడా ఉచితంగా ఇస్తాను అన్నాడు రాజు. ఎంత సొమ్ముకైనా ఈ గుర్రాన్ని అమ్మను మహారాజా అన్నాడు శల్యుడు. అలా అయితే దీన్ని నాకు బహుమానంగా ఇచ్చి నా దగ్గర నుంచి మరొక బహుమానం పుచ్చుకో అన్నాడు రాజు. దీన్ని మరొకరికి బహుమానంగా ఇవ్వాలని అదెవరికే నిర్ణయించాను మహారాజా అన్నాడు శల్యుడు. ఎవరికి అన్నాడు రాజు శల్యుడి జవాబు ఆశ్చర్యపోతూ. కాశీరాజు గారికి అన్నాడు శల్యుడు. కోసల దేశపు రాజు అవమానంతో ఆగ్రహంతోనూ కళ్ళు ఎర్రపడ్డాయి. మాకు వారికి యుద్ధం జరుగుతున్నదని నీకు తెలియదా? ఈ దేశం నుంచి ఆ దేశానికి నువ్వు ప్రాణాలతో వెళ్ళటమే ఎంతో కష్టం. మా సైనికులు వారి సైనికులు నిన్ను హతమార్చేస్తారు అన్నాడు రాజు. రాజు పెట్టి ఉంటే ఆపగలమా మహారాజా అన్నాడు శల్యుడు. కోసల రాజు కాసేపు యోచించి, సరే, నీ ఇష్టం. మా దేశాన్ని క్షేమంగా దాటడానికి గాను నీకు ఒక ఆనవాళ్ళు ఇప్పిస్తాను. నువ్వు క్షేమంగా కాశీ చేరిన పక్షంలో తిరిగి వెళ్ళేటప్పుడు నాకు కనబడి కాశీరాజు నీకేమి ప్రత్యుపకారం చేసింది తప్పక చెప్పి మరీ వెళ్ళు అన్నాడు. చిత్త మహారాజా అన్నాడు శల్యుడు వినయంగా. అతను కోసల దేశపు సరిహద్దు దాటడానికి రాజుగారు ఇచ్చిన ఆనవాళ్లు చాలా తోడ్పడ్డాయి. అతను కొద్ది రోజులలో కాశీనగరం చేరుకుని కాశీరాజు దర్శనం చేసుకుని, మహారాజా, నేను గాంధార దేశం నుంచి వచ్చాను. తమకు కానుకగా ఇవ్వడానికి ఈ గుర్రాన్ని తెచ్చాను, స్వీకరించండి అన్నాడు. కాశీరాజు పరమానంద భరితుడై శల్యుడిని తన కొలువులో ఉంచుకుని మంచి జీతము, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. 1 సంవత్సరం గడిచింది. శల్యుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకు ఈ సెలవు ఇప్పించండి అన్నాడు. అదేమిటి, అప్పుడే నాకు మొహమ్మతిందా అన్నాడు రాజు. లేదు మహారాజా, నాకు హరిద్వారం వెళ్ళి రావాలని ఉన్నది అన్నాడు శల్యుడు. అలా అయితే తప్పక వెళ్ళిరా అన్నాడు రాజు. ఆయన శల్యుడి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అయితే ఈ ప్రయాణం శల్యుడికి ఒక అనర్థంగా పరిణమించింది. దారిలో అతనికి జబ్బు చేసి చచ్చినంత పని అయింది. రాజుగారిచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. చిక్కి శల్యమై కట్టుబట్టలన్నీ చిరిగి బికారిలాగా దారి వెంబడి బిచ్చమెత్తి కడుపు నించుకుంటూ అతను కాశీనగరం చేరాడు. తీరా రాజభవనం దగ్గరికి చేరేసరికి అతను ఎవరూ గుర్తించలేదు. తాను ఫలానా అని చెప్పుకోవడానికి శల్యుడు కూడా సిగ్గుపడ్డాడు. ఈ దుస్థితిలో అతని ద్వారం వద్ద తటపటాయిస్తూ ఉండగా రాజుగారు అటుగా వచ్చి శల్యుడిని చూశాడు. చూసిన మరుక్షణమే ఆయన అతన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుని, ఏమైంది, ఇలా చిక్కిపోయేమిటి, ఈ బట్టలేమిటి అని ఆత్రంగా ప్రశ్నించాడు. శల్యుడు జరిగిందంతా రాజుకు చెప్పాడు. ఈసారి రాజుగారు శల్యుడికి ఇంకా మంచి ఉద్యోగం ఇచ్చి అతని బలం చేకూరటానికి ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారము ఏర్పాటు చేశాడు. ఇంకొక సంవత్సరం గడిచింది. శల్యుడు ఒకనాడు మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నేను వెళ్ళి వస్తాను, సెలవు ఇప్పించండి అన్నాడు. రాజు వెనకట్లాగి, ఇదేమిటి, నా కొలువు అప్పుడే మొహమ్మతిందా అని అడిగాడు. లేదు మహారాజా, ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు మా అమ్మకు మాట ఇచ్చాను, 3 ఏళ్లలోపుగా తిరిగి వస్తానన్నాను.
ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను ఇక వెంటనే ప్రయాణం సాగించాలి అని శల్యుడు జవాబు చెప్పాడు. అయితే నేను నిన్ను ఆపను, అవశ్యం వెళ్ళు అన్నాడు రాజు. ఆయన శల్యుడికి బోలెడంత ధనము, ప్రయాణానికి గాని రథము, గుర్రాలు ఇచ్చాడు. వీటిని దొంగలు కాజేయవచ్చు, దారిలో వీటికి ఇంకేదైనా ప్రమాదం రావచ్చు. అందుచేత ఎల్లప్పుడూ నీ వెంట ఉండటానికి నా ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ఎల్లప్పుడూ నీ వేలినే ఉంచుకో. ఉదార పురుషుడు, ఉత్తముడు అని తోచిన వాడికి మాత్రమే దాన్ని ఇయ్యి, అంతేగాని సామాన్యుడికి ఎవరికి ఇవ్వకు అన్నాడు. శల్యుడు కాశీరాజు వద్ద సెలవు తీసుకుని ప్రయాణమైపోతూ దారిలో కోసల దేశపు రాజును కలుసుకున్నాడు. నీ గుర్రాన్ని కాశీరాజు కానుక పెట్టావా? ఆయన నీకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు అని అడిగాడు కోసలరాజు. నాకు పొలివిచ్చారు అన్నాడు శల్యుడు. నేనైనా ఆ పని చేసి ఉండేవాడిని కదా, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. నాకు బోలెడు ధనం ఇచ్చారు, ప్రయాణానికి రథము గుర్రాలు ఇచ్చారు అన్నాడు శల్యుడు. అవి నేనైనా ఇచ్చి ఉండేవాడినే కదా, నిన్ను కాలినడకను గాంధార దేశం వెళ్ళమంటానా, ఇంకేమిచ్చారు అన్నాడు కోసలరాజు. వీటన్నిటి దొంగలు దోచినా ఎల్లప్పుడూ తాము జ్ఞాపకం ఉండగలందుకు ఈ ఉంగరం ఇచ్చారు అన్నాడు శల్యుడు. చాలా బాగుంది, నాకైతే ఆ ఆలోచన తట్టి ఉండేది కాదు అన్నాడు కోసలరాజు. వారు నాతో ఇంకో మాట కూడా అన్నారు మహారాజా. ఉదారులు, ఉత్తములు అయిన వారికి మాత్రమే దీన్ని ఇవ్వమని, సామాన్యులకు ఇవ్వదని అన్నారు. నన్ను అనుగ్రహించి తమరు ఈ ఉంగరం స్వీకరించాలి అన్నాడు శల్యుడు. కోసలరాజు శల్యుడిని పరమానందంతో ఆలింగనం చేసుకుని అతన్ని కొద్ది రోజులు తాను అతిథిగా ఉంచుకుని అతని అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. వీటితో శల్యుడు తన దేశం చేరుకుని తన తల్లితో చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కాశీ, కోసల దేశాల మధ్య యుద్ధాలు లేవు, వారు మిత్రులయ్యారు. బేతాళుడి కథ చెప్పి రాజా, శల్యుడి పట్టుదలలో మూర్ఖత్వం కూడా ఉన్నట్టు నాకు తోస్తున్నది. కోసలరాజుకు గుర్రం ఇయ్య నిరాకరించిన వాడు తన దృష్టిలో అంతకన్నా విలువైన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చేశాడు? కోసల దేశపు రాజుకు కాశీరాజు శత్రువైన సంగతి శల్యుడికి తెలుసు కదా, కాశీరాజు ఉంగరాన్ని ఆయనకే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శల్యుడు ఎంత మాత్రమూ మూర్ఖుడు కాదు. కోసల దేశపు రాజు ఉదారుడు అన్నది శల్యుడికి ముందే తెలిసిపోయింది. ఉదారుడు కాని పక్షంలో అతని గుర్రాన్ని బలవంతంగా తీసుకునేవాడే తప్ప తన శత్రువుకు బహుమానంగా తీసుకుపోయేవాడిని సురక్షితంగా శత్రుదేశంలోకి వెళ్ళనిచ్చి ఉండడు. అదీకాక శల్యుడు ఆ ఉంగరాన్ని కోసలరాజు కానుక ఇచ్చి ఇద్దరు రాజుల మైత్రి సంపాదించుకోవటమే కాక ఆ ఇద్దరి మధ్య స్నేహాన్ని కూడా చేకూర్చాడు. ఇందువల్ల అతను మూర్ఖుడు కాకపోగా చాలా వివేకి అని నా ఉద్దేశం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ అడవిలో తోలుబొమ్మలాట. ఈ కథను రాసిన వారు శ్రీ గెద్దాడ సత్యనారాయణ గారు, వెలివిల అగ్రహారం. అనగా అనగా ఒక ఊళ్ళో తోలుబొమ్మలాట రంగోజీ ఉండేవాడు. అతని మేళం చాలా పెద్దది, చక్కగా పాడేవారు. వారి బొమ్మలాట చాలా అందంగా ఉండేది. ఒకసారి ఈ రంగోజీ మేళం వారు నాటకాల కొరకు దూర ప్రాంతం వెడుతున్నారు. మార్గ సౌకర్యాలు సరిగ్గా రేలి రోజులవి. చాలాసేపు ప్రయాణం చేసిన మీదట వారికి ఒక అడవి అడ్డు వచ్చింది. అడవి చాలా భయంకరంగా ఉన్నది. దాని గుండా అలాగే శ్రమపడుతూ ప్రయాణం చేయగా కొంతసేపటి పొద్దుగూకింది. కనుచూపు మేరలో ఒక చిన్న పల్లె ఉన్నట్టుగా వారికి కనబడింది. అక్కడికి పోయి ఆ రాత్రి కాలం గడుపుదామని అనుకున్నారు. అది ఒక చిన్న పూరి గుడిసెలతో కూడుకున్న చిన్న ఊరు. ఆ గ్రామంలో ఆనుకొని చిన్న చెరువు ఉన్నది. చెరువు గట్టున మన రంగోజీ మేళం వారు విడిదికి దిగినట్టుగా బస చేశారు. వారి గుర్రాలకు, గాడిదలకు మంచినీరు పెట్టి పొద్దున్న పండుకున్న నిలవ బాపత అన్నం తిని మంచినీళ్ళు తాగి ఆడ, మగ, పిల్ల, మేక విశ్రాంతి తీసుకుంటున్నారు. గుర్రాలు, గాడిదలు అక్కడున్న పచ్చమిను ఆనందంగా తింటున్నాయి. అంతలో ఆ గ్రామంలోని నలుగురు పెద్దలు వచ్చి, మా ఊళ్ళో మకాం చేశారు గనక ఈ రాత్రి ఇక్కడ ఒక ఆట ఆడండి. పొద్దున్నే మీకు సంభావన ఇచ్చి పంపిస్తాము. కానీ మా వద్ద దీపాలకు చమురు కూడా లేదు, తెరకు గుడ్డలు కూడా దొరకడం కష్టమే. అన్నీ మీ దగ్గరవే ఉపయోగించి ఆట ఆడి మమ్మల్ని ఆనందపరచండి అని బలవంతం చేశారు. వారి మాటలు తోసి పారవేస్తే ఆ నట్టడవిలో ఏం ప్రమాదం వస్తుందో అని ప్రయాణ బడలిక అయినా లెక్క చేయకుండా చిట్ట చివరకు ఒప్పుకున్నారు. అక్కడ మనుషులు, వారి మాటలు, ధోరణి చిత్రంగా తోస్తున్నాయి. అడవి మనుషులు ఇంతే కాబోలు అని వారు అనుకున్నారు. కొంతసేపటికి చాలా ప్రయాస మీద మేళం వారు, గ్రామస్తులు కలిసి పందిరి తయారు చేశారు.
మేళం వారి తాలూకు ఆడవాళ్ళ ఉతికిన చీరలు పందిరికి బిగించి అప్పుడు అప్పుడు మిగిల్చుకున్న నిలవబాపతు కొద్దిపాటి ఆమదంతో విధిలేక దీపాలు వెలిగించి చాలా పొద్దుపోయిన తర్వాత రామాయణంలోని సుందరకాండ ప్రారంభం చేశారు. గ్రామ ప్రజలు అక్కడ చేరి బొమ్మల గంతులు, వారి పాటలు, తాళపు చప్పుళ్ళు, మృదంగం మోతలు విని ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు, లొట్టలు వేసుకుంటున్నారు. కొంతసేపటి అమాంతంగా ఆంజనేయుల వారి బొమ్మ తెర మీదకు వచ్చింది. ఆ బొమ్మ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఎక్కడ ప్రజలు అక్కడ మాయమయ్యారు. ఆ ఊరు ఏమైపోయిందో అయిపోలేదు. ఆంజనేయుల వారిని ఆత్మలో అనుకున్నంత మాత్రాన దెయ్యాలు భూతాలు కనీసం 6 ఆమడల దూరమైనా వెళ్ళిపోతాయి. ఇక హనుమంతుని చూడటమే సంభవిస్తే కాలిసత్తువ కొద్దీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాయి. అంత భయం వాటికి ఉన్నప్పటికీ పూర్వం అవి మనుషులను అనేక విధాలుగా తిప్పలు పెట్టేవి. ఆంజనేయుని స్మరించి పూజించి మన పూర్వులు ఈ బాధ నుండి తప్పించుకునేవారు. మన రంగోజీ మేళం వారికి ఈ దెయ్యాలు పారిపోయిన సంగతి తెలియదు. వాళ్ళు అలా ఆడుతూనే ఉన్నారు. కొంతసేపటి మేళగాళ్ళల్లో ఒక యువకుడు మంచినీళ్ళండి బాబయ్య అంటూ బయటికి వచ్చాడు. ఎవరూ లేరు, గ్రామము కనిపించలేదు. అతని కంగారు పుట్టి చప్పున లోపలికి పోయి మేళతాళాలు ఆపు చేయించి తాను చూసి వచ్చిందంతా గాబరా పడుతూ చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయి ఒకేసారి బయటకు వచ్చి చూస్తే వారి భయం కూడా వేసింది. ఇదంతా దెయ్యాల మాయ, మన ఆంజనేయులు గారు తెర మీదకు రావడంతోనే వీళ్ళంతా పారిపోయారు అని వాళ్ళంతా నిర్ధారణ చేసుకుని మిగిలిన రాత్రి కూడా ఆ విగ్రహాన్ని ఆడించుకుంటూ ఉందాము, మరేదేమో ఇక్కడికి రాదు అని చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకుని జయ వీర హనుమాన్ అంటూ తెల్లవార్లు భజన చేస్తూ కాలం గడిపారు. ఇంతలో తెల్లవారింది. అమ్మయ్య, బతికిపోయాం, ఈ విగ్రహమే లేకపోతే మన పని ఏమయ్యేదో, మారుతి పుణ్యమా అంటూ మన ప్రాణాలు మనకి దక్కినాయి అని చెప్పుకుంటూ సామాన్లు గుర్రాలకు గాడిదలకు ఎక్కించి బతుకు జీవుడా అంటూ బయలుదేరి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. తర్వాతి కథ ఉపదేశం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్ పెట్టడం చేయటం లేదండి. దయచేసి ఈ కథల మీద మీ అభిప్రాయాలని, సూచనలను తప్పకుండా కామెంట్లో పెట్టండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కథలోకి వెళ్దామా? జయరాం చాలా ఆస్తిపరుడు. అతని దగ్గరికి ఒకనాడు ఒక యాచకుడు వచ్చాడు. యాచకుడిని చూసిన జయరాం అతను ఎందుకు వచ్చాడో గ్రహించి, వచ్చారా, రండి రండి అన్నాడు. జయరాం తనకేదో బాగా ముట్ట చెబుతాడని ఆ యాచకుడు పొంగిపోయాడు. జయరాం యాచకుడితో, ఈ బంగళాను 2 లక్షలు పెట్టి కట్టించాను అన్నాడు. చాలా బాగుందండి అన్నాడు యాచకుడు. ఆ తర్వాత జయరాం యాచకుడిని బంగళా అంతా తిప్పుతూ ఒక గదిలో ఉన్న ఇనపెట్టె, అందులో ఉన్న బంగారు నగలు, మరొక గదిలో ఉన్న వెండి సామాను, ఇంకో గదిలో ఉన్న ధాన్యం బస్తాలు, కొత్త ఫర్నిచర్ అన్నీ చూపించాడు. లక్ష్మీపుత్రులు అంటే మీరేనండి అన్నాడు అన్నిటినీ చూసిన యాచకుడు. ఆ తర్వాత జయరాం అతన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, ఈ ఆస్తంతా నేను కష్టపడి సంపాదించింది కానీ ఒకరిని యాచించింది కాదు అని పెరట తలుపు తీసి, ఈ తోవంట మీరు వెళ్ళవచ్చు అన్నాడు. యాచకుడు మారు మాట్లాడకుండా ఆ తోవంట ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.